రోజు కరెంట్ అఫైర్స్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి. సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతోంది. తొలిసారి మణిపూర్కు చెందినటువంటి జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ పేరున సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం సిఫార్సు చేసింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పావోలిని క్రేజికోవా. 7వ సీడ్ పావోలిని క్రేజికోవా వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీఫైనల్లో పావోలిని డోనావికెచ్పై విజయం సాధించింది. సరికొత్త చికిత్సతో మెదడు క్యాన్సర్ మాయం. మెదడు క్యాన్సర్ చికిత్సలో ఢిల్లీ ఐఐటి ముందడుగు వేసింది. గ్లియోబ్లాస్టమా రకం క్యాన్సర్ కణితిని అంతం చేసేందుకు ఎలుకలపై అది నిర్వహించినటువంటి ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. భారతీయ కెప్టెన్ సిబ్బందికి సాహస అవార్డు. ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించినటువంటి నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాస్ రావత్, ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం IMO 2024 అవార్డు దక్కింది. స్థిరాస్తి రారాజు DLF రాజీవ్ సింగ్. స్థిరాస్తి రంగంలో సంపన్నుడిగా DLF చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈయన నికర సంపద 1,24,240 కోట్లు అని గృహ హురాన్ ఇండియా 2024 జాబితాలో తెలిపింది.